యునెస్కో గుర్తింపు పొందిన ఏకైక రామప్ప దేవాలయం పరిధిలోని ఉప ఆలయాలకు రక్షణ కరువైంది. ములుగు జిల్లా వెంకటాపురంలోని గొల్లాలగూడి గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైంది. ఆదివారం మధ్యాహ్నం పురావస్తు శాఖ సిబ్బంది గొల్లాలగూడి దేవాలయం శుభ్రం చేయడానికి వెళ్లగా దేవాలయం పై కప్పు తీసి కింద పడేసి ఉన్నాయి. నిచ్చెన ద్వారా దుండగులు లోపలికి వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దేవాలయం లోపల శివలింగంతో పాటు శిల్పాలను దుండగులు పగలగొట్టారు. దేవాలయం లోపల పువ్వు ఆకారంలో ఉన్న శిల్పాన్ని పగలగొట్టి పక్కకు పడేశారు. దాని కింద గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతో పగలగొట్టినట్లు అనుమానిస్తున్నారు. కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉన్న గొల్లాలగూడి శిథిలావస్థలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 2 ఏళ్ల క్రితం దేవాలయంలోని శిల్పాలతో పాటు శివలింగాన్ని పునరుద్ధరించారు. దేవాలయం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటుకు తాళం వేసి ఉంచుతున్నారు. ధూపదీప నైవేద్యం లేనప్పటికీ ఆలయం చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి భక్తులు దర్శించుకునేలా ఏర్పాటు చేశారు. కానీ దేవాలయం భక్తుల దర్శనానికి అనుమతించడం లేదు పురావస్తు శాఖ అధికారులు. అయితే దేవాలయానికి రక్షణ కల్పించడంలో విఫలమైనట్లు విమర్శలు వినవస్తున్నాయి. మొన్న బాగా వెండలు లేకుండే రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ శైవ క్షేత్రంగా రామప్ప దేవాలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పురావస్తు శాఖ అధికారులకు ఉన్నదని పలువురు భక్తులు కోరుతున్నారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ సతీష్ దుండగులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతియాగం కొనసాగుతోంది. శ్రీవారి